మరి ఈరోజు మరి బాబు గారు మేమందరూ కూడా భీమేశ్వర టెంపుల్కి రావడం జరిగింది. సరస్వతి పూజ సందర్భంగా మేము రావడం జరిగింది. మరి ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్లో మరి అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరం పక్కన పట్టుకుని పనిచేస్తున్నాం. టూరిజంకి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేయాలి. అది పూర్తి చేస్తే ఇండివిజువల్ అన్ని పనులు కూడా పూర్తయినట్టే. రేపు శివరాత్రి రాబోతుంది. శివరాత్రి కూడా ఏర్పాటు కూడా చేయలేదు. మరి ఇలా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ జగన్ గవర్నమెంట్ జరిగిన అవకాశాలు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ ఆయన మొదటి నుంచి కూడా అన్నీ వ్యవస్థని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా చేశారు. ఆ నాయకులందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడటం జరిగింది. మేము వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణం కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్టు కేంద్రం నుంచి ఒప్పించి తేవడం జరిగింది. లాండ్ ఆర్డర్కి వచ్చినప్పటికీ లాండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా సీరియస్గా ఉంటుంది. చంద్రబాబు గవర్నమెంట్లో సీరియస్గా ఉంటుంది. నేను కూడా హోంమంత్రిగా చేసినప్పుడు కూడా 1-2 సంఘటనలు జరగవని నేను అనట్లేదు, కానీ ఎప్పుడు కూడా సీరియస్గా ఉండండి, ఎక్కడ కూడా రాజీ పడొద్దని చంద్రబాబు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారు. దాని ప్రకారం ఇలా హోంమంత్రి పనిచేస్తుంది, ట్యాప్ పనిచేస్తుంది, పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. అక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉండదు, సడన్గా జరిగిపోతూ ఉంటాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, భవిష్యత్తు ఎలా జరగకూడదు అన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకని నేను ముద్రగడ పద్మనాభం గారు మీద మరి ఒక దొండగుడు వచ్చి మా కారుని ట్రాక్టర్ గుర్తించాడు. దానికి అన్నం ఖండించాం. ఎందుకంటే ఎవరం కూడా మేము ఎలాంటి కార్యక్రమం చేయమని పట్టుకున్నాం. వాటి మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి అంబటి రాంబాబు గారు కానీ ఇలాంటి ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆ గవర్నమెంట్లో మరి ఏదో జరిగిపోతుందని చూపెట్టి ఏమీ లేకుండా చేసి ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జరగడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. లాండ్ ఆర్డర్ విషయంలో మరి మాకంటే లాండ్ ఆర్డర్ ఏమి జగన్ గవర్నమెంట్ చేయలేదు. మరి ఎన్నో మా కార్యకర్తలను చంపించిన సంగతి మీరే మా కార్యకర్తలను చంపించారు డైరెక్ట్గానే. మేము అలాంటి పని చేయం. మేమంతా కూడా లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, లా ఎలా ఉందో అదే పద్ధతిలో మేము వెళ్తాం తప్పించి మా చేతిలో మేము లా తీసుకోం. కానీ మీరు తీసుకున్నారు, మీ సంఘటన చాలా ఉన్నాయి. మరి అలా ఇలాంటి చౌకబారి కౌరులు చెప్పొద్దని చెప్పి అంబటి గారు చెప్తూ, అలాగే ప్రభుత్వ పరంగా మాది ఒకటే చేయం, మేము అభివృద్ధి చేయం, మాది సంక్షేమే చేయం. అలాగే ఇదైతే మరి 6 సంవత్సరాల పథకాల్లో మిగిలిపోయి అన్నీ కూడా తొందరగా చేయడానికి సిద్ధంగా అది కూడా ఇవ్వడం అని ప్రచారం చేస్తున్నారు. అది కూడా వాస్తవం కాదు. ఖచ్చితంగా అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. డెవలప్మెంట్ స్పీడ్గా జరుగుతుంది. ఎక్కడా కూడా రాజీ పట్టలేదు, అన్ని పనులు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా స్టాబుల్గా ఉండడం, ఏ విషయమైనా ముఖం మీద చెప్పి మరి పని చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తారు. తప్పులు చేసి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు. అలాంటి ప్రభుత్వం మాదని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మనకు ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదు, ప్రజలను ఇబ్బంది పెట్టారు, బాధితులను ఇబ్బంది పెట్టారు, భూములు కొన్నారు, ఖజనాల్లో వాడుకున్నారు, పూర్తిగా వాడారు. ఎన్ని చేసి వాటి మీద గొప్పగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి కేంద్ర బడ్జెట్ మనకి ఇచ్చింది. కేంద్ర బడ్జెట్ మరి తన ఆదాయ వనరులను పెట్టాలి ఇస్తుంది. మనకు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులని మనం క్లియర్ చేయమని చెప్పి ఆదేశిస్తూ ఇప్పటికే బడ్జెట్ ముందే మనకి స్టీల్ ప్లాంట్కి ఇస్తానని చెప్పి మేము మొన్న కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా పెట్టారు. కేంద్రం పెట్టింది. బడ్జెట్లో ఉండొచ్చు, బడ్జెట్ ముందే వచ్చి మొత్తం మీద మన రాష్ట్రానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. బడ్జెట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సామాన్యులకి ఎలా వెసులుబాటు కలగడం, మధ్య కుటుంబాలకి 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే సమర్థిస్తాయి.